ఈరోజు దేవుని వాగ్దానం 81వ కీర్తన 10వ వచనం. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. ఈ ఆకాశ మహాకాశములను, భూమిని, అందలి సమస్తమును, సముద్రమును, దానిలోని జీవరాశిని తన నోటి మాట ద్వారా సృజించిన దేవుడైన యెహోవా తన స్వరూపంలో నరులను సృజించక మునుపే జీవించుటకు అవసరమైన అందమైన సుందరమైన ఏదేను తోటను, అందు సమస్త జీవరాశితో పాటు వారి ఆహారమునకు విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలమును గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగునని ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు చెప్పారు. 2వ అధ్యాయం 8-9 వచనాల్లో దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచివియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించి తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరముగా తినవచ్చును గాని మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదని ఆజ్ఞాపించి మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరని నరునికి చెప్పారు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించులాగున భూజంతువులలో యుక్తిగలదైన సర్పము వారిని మోసపుచ్చి మీరు తినుదినమున చావనే చావరు. మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని స్త్రీతో చెప్పి వారిరువురిని తినునట్లు చేసింది. తమకు దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుని దేవుని కోపానికి గురయ్యేటట్లు చేసుకున్నారు. దేవుని ఆజ్ఞకు లోబడినంత వరకు వారికి ఏ విధమైన లోటు లేదు. ఆయన ఆజ్ఞను ధిక్కరించినప్పటి నుండి దేవుడు తన కోపముతో ఆదాము అను మొదటి నరునితో తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పారు. ఆయన మాటకు విధేయులు కాని వారి పరిస్థితి సుఖాన ఉన్న ప్రాణం దుఃఖానికి తెచ్చుకున్నట్లయింది. కానీ దేవుడు తన విలువైన ప్రేమను బట్టి ఆయన మాటకు విధేయత చూపించే వారి కొరకు ఆయన వాగ్దానం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని చెబుతూ, మీరు సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు అని చెప్పారు. ఆదికాండం 26వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మాట చొప్పున ఐగుప్తులోనికి కరువు సమయంలో వెళ్ళక గెరారులో నివసించిన ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను అని చెప్పబడింది. ఆయన మాటకు నీవు నేను ఇచ్చే విలువలోనే లోబడి జీవించుటలోనే మన క్షేమము, అభివృద్ధి, సమృద్ధి ఉందని గుర్తించాలి. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనంలో ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని ఇలా దీవిస్తున్నారు. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగా కానీ దీవించారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14 వచనాల్లో యెహోవా మాట శ్రద్ధగా విని ఆజ్ఞాపించిన కట్టడలను అనుసరించి నడుచుకుని నేడల అని మొదలుపెట్టి ఎన్నెన్నో దీవెనలు, ఆశీర్వాదాలు, ఫలింపు, అభివృద్ధి ప్రభువు ప్రకటించారు. ఇదంతా దేవుని మాట వినుటలోనే ఉందని మనం గుర్తించాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10-12 వచనాల్లో నా మాట చొప్పున చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలు మీ మీద కుమ్మరించుదును. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ పంటను నాశనము చేయనేరవు అని వాగ్దానం చేస్తూ ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు అని ఆయనే చెప్పారు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 23-25 వచనంలో నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును పానమును దీవించును అని చెప్పారు. అవును, ఈరోజు మన ధ్యాన వాక్యంలో కూడా 2 సార్లు తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని గూర్చి ఆయన బాధపడుతూ ఇలా అన్నారు. 8వ వచనంలో, 13వ వచనంలో, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును.
వారి విరోధులను కొట్టుదును అని వారి ఆహారమును వారి ధాన్యమును తినివేయు శత్రువులను వారి ద్రాక్షారసమును అన్యులు త్రాగకుండా ధాన్యము కూర్చిన వారే భుజించులాగున పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయంలో మంటపంలో భుజించి పానము చేస్తారు అని యెషయా గ్రంథం 62వ అధ్యాయం 8-10 వచనాల్లో చెప్పారు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదనని తన మాటకు లోబడి ఆజ్ఞలను కట్టడలను అనుసరించు వారి కొరకు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18-24 వచనాల్లో దయచూపవలనని ఎదురు చూస్తున్న దేవుడు కరుణించి న్యాయము తీర్చి భూమి రాబడి అయిన ఆహారం ఇచ్చినట్లు విస్తార సార రసములు గల పానమును మీకు ఇస్తాను. మీ పశువులకు కూడా జల్లించిన మేత ఉప్పు కలిపిన మేత తినున్నట్లు చేయుదునని దీవించారు. ఇదంతా ఆయన మాట వినే దేవుని పిల్లల కొరకే. దేవుని వాగ్దానం ఇట్టి దీవెన ఆయనకు లోబడి పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను.